హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏవిఎస్ కిచెన్ డైరీస్. ఈరోజు వీడియోలో కమ్మగా కరకరలాడే బెండకాయ ఫ్రైని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ బెండకాయ ఫ్రైని ఎక్కువగా ఫంక్షన్లలో తింటుంటాం. అంతే టేస్టీగా, క్రిస్పీగా, చాలా సులువుగా ఇంట్లో ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ బెండకాయ ఫ్రైని సాంబార్ లేదా పప్పుచారుకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. నోరూరించే ఈ ఫంక్షన్ స్టైల్ బెండకాయ ఫ్రైని ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ఈ బెండకాయ ఫ్రై చేయటానికి ఎక్కువ పదార్థాలు కూడా అవసరం ఉండదు. బెండకాయలు, కొద్దిగా కరివేపాకు, ఉప్పు, కారం, కొన్ని పల్లీలు. బెండకాయని ఫ్రై చేసుకోవటానికి కొద్దిగా ఆయిల్ ఉంటే సరిపోతుంది. తర్వాత బెండకాయల్ని తీసుకొని శుభ్రంగా కడిగి తుడిచి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఈ సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. మరీ సన్నగా ఉండకూడదు, మరీ లావుగా ఉండొద్దు. ఇవి అన్నీ మొత్తం కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి బాండీని స్టవ్ పై పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని కొద్ది కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా నిదానంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ బెండకాయలు మొత్తం ఈవెన్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ బెండకాయల్ని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ మొత్తం ఈ టిష్యూ పేపర్స్ పీల్చుకుంటాయి కాబట్టి టిష్యూ పేపర్లో వేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు వదిలేయాలి. అలాగే మిగిలిన బెండకాయల్ని కూడా మొత్తం ఆయిల్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా మొత్తం ఫ్రై అయిన తర్వాత టిష్యూ పేపర్లోకి తీసేసుకోవాలి. బెండకాయలు మొత్తం ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. చల్లారిన తర్వాత ఇవి క్రిస్పీగా అవుతాయి. బెండకాయలు మొత్తం తీసిన తర్వాత అదే ఆయిల్లోకి కొద్దిగా పల్లీలు వేసుకొని దూరగా వేయించుకోవాలి. పల్లీలు వేగడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. ఒక 2 నిమిషాల పాటు వేయించితే సరిపోతుంది. పల్లీలు వేగిన తర్వాత వీటిని కూడా తీసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే ఆయిల్లోకి 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకును ఆయిల్లో వేసి నేను చూపిస్తున్నట్టు 1 నిమిషం పాటు ఫ్రై చేస్తే ఇలా క్రిస్పీగా తయారవుతాయి. వీటిని కూడా తీసి ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయల్ని ఒక బౌల్లో వేసుకొని మనం దూరగా వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా బెండకాయల్లో వేసేయాలి. అలాగే కరివేపాకును కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. కారం వేసిన తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం ఈ పల్లీలకు, బెండకాయలకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. అంతే, చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఫంక్షన్లలో పెట్టే బెండకాయ ఫ్రై టేస్టే వస్తుంది. టేస్ట్లో ఏమాత్రం తేడా ఉండదు. చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉంటుంది. ఇది సాంబార్కి కానీ లేదా పప్పుచారుకి కానీ సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.